ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. Put thou my tears into their bottle. Psalms 56 chapter 8th verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి. మన క్రైస్తవ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం విశ్వాస యాత్రలో. అవి మన యొక్క పాపములను బట్టి, అలాగే కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి మనము దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉంటాం. ఆ కన్నీటి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. ఎక్కడా కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మన యొక్క కన్నీరు అంతటినీ కూడా బుడ్డిలో దాచబడి ఉన్నదని చెప్తున్నాడు. అలాగే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక సండే స్కూల్ టీచర్ గారు తను ఒక వ్యాధితో బాధపడుతూ చనిపోతానని తెలుసుకున్నప్పుడు, తాను ఆ చనిపోతున్నాననే ఆలోచన కాకుండా, నేను చనిపోయే లోపల నా సండే స్కూల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా దేవునికి హృదయం అర్పించాలి అని చెప్పి తాను తన స్టూడెంట్స్ అందరి దగ్గరికి వెళ్ళి కలుసుకొని దేవుని మాటలు చెప్తూ ఉంది. అలాంటి సందర్భంలోనే డిఎల్ మూడీ గారి దగ్గరికి కూడా వెళ్ళి దేవుని యొక్క మాటలు చెప్పి దేవునికి తన హృదయమును అర్పించమని లోబడమనమని చెప్తుంది. ఆ టీచర్ గారు చెప్పిన మాటలకి డిఎల్ మూడీ గారు ఆయా మాటలను బట్టి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని సమర్పించుకున్నాడు. ఇలాంటి ఒక మరణకరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి తాను చనిపోతున్నాననే బాధ కాకుండా ఒక ఆత్మ రక్షించాలన్న ఒక ఆసక్తి, తాపత్రయము, ఆ యొక్క ప్రభావితం మన జీవితాల్లో ఉన్నాయా? మనము ఎంతవరకు అలాగా ఆలోచిస్తున్నాం? ఆ విధమైన విధానాన్ని అనుసరిస్తున్నాం? మనమందరము కూడా తెలుసుకోవాలి. ఆయన ఎంత దేవుణ్ణి ప్రేమించాడు, అలాగే దేవుడు కూడా మనలందరినీ అలానే ప్రేమించాడు. తాను ఈ లోకానికి దిగి వచ్చి మన కొరకు తండ్రి యొద్ద ప్రార్థిస్తూ కన్నీటితో ఆయన బ్రతిమలాడుకున్నాడు. మనల్ని రక్షించాలనే తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. మనము ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని మనం పొందుకున్నాం. కానీ ఇంకా ఎవరైతే ఈ రక్షణ భాగ్యం లేని వారు ఉన్నారో వారందరి కొరకు ఈ యొక్క సండే స్కూల్ టీచర్ గారు ఎలాగైతే డిఎల్ మూడీ గారిని తన మాటలు దేవుని యొక్క మాటలు చెప్పి దేవుని వద్ద నడిపించిందో, అలాగే మనము కూడా మన జీవితంలో అనేక ఆత్మలను దేవుని వైపు నడిపించేవారముగా, అలాంటి ఆత్మను పొందుకునేవారముగా, అలాంటి కన్నీటి ప్రార్థన మనం చేసేవారముగా, ఇతరుల కొరకు మనమందరము కూడా అలాంటి ఆసక్తి కలిగిన ప్రార్థన ఆత్మను దేవుణ్ణి ఇవ్వమని అడుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకెన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలోనూ, వారి యొక్క కుటుంబంలో ఎవరైతే రక్షణ లేక ఉన్నారో వారందరికీ రక్షణ దయచేయమని తండ్రి, ఈ వాగ్దానము వారందరూ స్వతంత్రించుకున్నట్లుగా అట్టి కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.